ఫస్ట్ వీడియోలో మనము వెనక భాగం ఎలా కట్ చేసుకోవాలో చూసాము. అలాగే ఇప్పుడు సెకండ్ వీడియోలో ఎదర భాగం ఎలా కట్ చేయాలో చెప్తాను నేను. ముందు మనం కట్ చేసుకున్న భాగాన్ని ఇలా వేసేసుకొని ఇలా ఇది డ్రాయింగ్ అనేది వేసేసుకోండి. ఇది ఎలా ఉన్నది అలా యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకోండి. వేసేసుకున్నాక ఇంక తీసేయండి, ఇది దీని అవసరం లేదు. తర్వాత ఉక్సిలు ఎటు ఉన్నాయో అటే చూసుకొని దీని పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. అంటే అదర్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చిందండి. ఇక్కడ నుంచి ఇలా లైన్ తీసేసుకుందాం. అలాగే ఖర్చు కూడా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఎదర మెడ అలా కొలుచుకుందాం. ఏదైనా సరే మీరు ఎదర భాగం కటింగ్ చేసినప్పుడు కానీ కొలిచినప్పుడు కానీ ఎదర ఉక్సిలు ఉన్నదే కొలుచుకోవాలండి. ఇక్కడ నుంచి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడికి వచ్చింది. దీన్ని కూడా ఇలా రౌండ్ చేసేసుకుని గీత అయితే గీసేసుకుందాం. దీని తర్వాత ఇక్కడ ఈ ఉక్సి కాడ నుంచి ఈ ఉక్సి వరకు 4వ ఉక్సి కాడికి ఇక్కడ పెట్టుకుందామండి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎంత ఉందో చూసుకోవాలండి. క్రాస్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 21 ఉంది, 2.5 ఉందండి, క్షమించండి. ఈ 2.5 అయితే ఇక్కడికి 3కు పెట్టుకోవాలండి. ఎందుకంటే క్రాస్లు పోతుంది కాబట్టి ఇక్కడికి 3కు పెట్టుకోవాలండి. అలాగే దీనికి వచ్చుకొని ఎదర ఇది ఎంత పెట్టారో డాట్ ఎంత పెట్టారో కూడా చూసుకోండి. ఈ డాట్ వచ్చేసి 1.5 వచ్చిందండి. ఖర్చులతో కలిపి ఇది 2 ఉంటుందండి. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెంచుకోవచ్చండి. ఇక్కడ నుంచి 3కి కూడా పెట్టుకోవచ్చు, లేదంటే 2.5 3కి కూడా పెట్టుకోవచ్చు అండి. బాగా కొంచెం తక్కువ కావాలి అనుకుంటే 2తో స్టార్ట్ చేసేయండి. అంతకన్నా తక్కువ అయితే ఇంకా క్రాస్ తిరగదండి వాళ్ళకి. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ డాట్ కాడ నుంచి ఈ డాట్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసేసుకోవాలండి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు కొంచెం క్రాస్ తీయండి. ఎందుకంటే క్రాస్ వస్తేనే బాగా ఫినిషింగ్ అనేది బాగా వస్తుందండి బ్లౌజు. క్రాస్ ఇలా తీసుకోండి. ఈ చంకలోతు కూడా ఈ ముందు భాగం నుంచి కొంచెం చంకలోతు ఇలా తీసుకుంటే సరిపోద్దండి. ఎదర భాగం కన్నా వెనకాల భాగం కన్నా ఎదర భాగం కొంచెం సింపుల్గా వస్తుంది. అంతేనండి, ఇంకేం లేదు. ఇలా కట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ సరిగ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. ఈ 2 మీకు అర్థమవుతే లైక్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను.